బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజీకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వ్యవస్థలో గౌరవం లేకుండా చేశారని, అభద్రతా భావాన్ని కలిగించేలా చేశారని ఫైర్ అయ్యారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రాజీను మంత్రి పదవి నుంచి తొలగిస్తే స్పందించని దాఖలాలు లేవన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోలేదని అన్నారు. హరీష్ రావు గారు, ఇవాళ రాజయ్య గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ నిజంగా విచిత్రంగా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళకి నాయకులకు ఇంకా కూడా బుద్ధి రాకుండా మాట్లాడటం అంటే సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థని గతంలో నిర్వీర్యం చేసింది. ఫ్రెండ్లీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని చెప్పి వాళ్ళని చేతులు కట్టేసి ఆగం చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారిని చంపితే దాని సానుభూతి చూపించేది వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం. గతంలో ఎప్పుడు ఉద్యమం అప్పుడు విద్యార్థులని వాళ్ళ శివాల మీద పేలాలు ఎరకదిన్నట్టు ఇవాళ కూడా మళ్ళా పాపం ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని చంపితే దానికి ఏం జరిగిందో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీ తిరిగా దద్దమ్మలు తిరిగా వదిలేయలే. ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ అబద్దాలు మాట్లాడుకుంటూ బతకటం. ఇవాళ మీ ఇంట్లో మీ ఆడపడుచు మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రు దానికి జవాబు చెప్పండి. కవిత గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఇంట్లోకి వెళ్ళి కవిత మీద చేసిన ఆరోపణకు మీరు ఏం జవాబు చెప్తారు? చెప్పిన అయ్యేటవరకు మాట్లాడినా సిగ్గు సెరాలు లేకుండా దానికి రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది. ఇలా నువ్వు చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తుపాకీ ముఖ్యమంత్రి గారు తుపాకులు దాని మీద ఇదని అదని దానికి అందరూ మద్దతు ఇవ్వాలి వీళ్ళకి ఇట్లా మాట్లాడినందుకు అని చెప్పి అంటున్నారు. నీ డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు ఏ ఒక్కరు వచ్చి మాట్లాడినరా? మేము మాట్లాడినాం. సిగ్గు స్థిరం ఉండాలి మాట.